హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మేము జనవరి ఫస్ట్ రోజు అయితే మేము పాండా హౌస్కి అయితే వచ్చాం అనమాట ఖతర్లో. సో ఇది వచ్చి అల్కోర్ అనే ఏరియాలో అయితే ఉంటుంది. సో మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి బయట అయితే ఇలా ఉంటుంది. సో మనం పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. సో మనకి పర్ పర్సన్ 50 రియల్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మనకైతే లోపలికి వెళ్ళిపోతే టికెట్స్ స్కాన్ అయితే చేస్తారనమాట. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్లో అయితే బుక్ చేసుకున్నాను. సో లోపల అయితే మొత్తం పార్క్ ఉంటుంది, లోపల ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. అందులో అయితే ఉంటాయి అనమాట 2 పాండాలు. చూస్తున్నారు కదా. సో ఆ బిల్డింగ్ లోపల అయితే ఉంటాయి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మొత్తం వెదర్ అంతా అసలు చాలా బాగుంది. కాకపోతే ఫుల్ గాలి అయితే వేస్తుంది అనమాట. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. సో మాకైతే ఎక్కువ జనాలు అయితే కనపడలేదన్నమాట. సో వీళ్ళకి ఖతార్లో అయితే పాండాస్ అయితే లేవన్నమాట బేసిక్గా. సో చైనా అనేది గిఫ్ట్ ఇచ్చే 2 పాండాలు అయితే గిఫ్ట్ ఇచ్చిందనమాట. బేసిక్ ఎక్కువ పాండాస్ అని చైనాలోనే ఉంటాయి. సో మీకు అందరూ తెలుసు పాండాస్ ఎక్కువ ఈ బ్యాంబూస్ తింటాయి కాబట్టి మొత్తం ఇక్కడ బ్యాంబూస్తోనే డిజైన్ చేశారు. సో కొన్ని అయితే రియల్ బ్యాంబూస్, కొన్ని అయితే ప్లాస్టిక్ పెట్టి చేశారనమాట. సో చూస్తున్నారు కదా. సో రైట్ సైడ్ ఉండేటివన్నీ బ్యాంబూస్, అవి రియల్ బ్యాంబూసే. కొన్ని గ్రీన్ ఉండేటి వచ్చి ప్లాస్టిక్ బ్యాంబూస్ అనమాట. సో వీళ్ళైతే పార్క్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంతా పనిచేసే వాళ్ళు ఇండియన్స్, బంగ్లాదేశ్ వీళ్ళే ఉంటారు అనమాట ఎక్కువ. చూస్తాను కదా ఇక్కడ పాండా, అది బొమ్మ. సో సింబాలిక్గా పెట్టారనమాట. ఎక్కువ పాండాస్ బ్యాంబూస్ ఏది తింటుంది కాబట్టి సో అట్లా సింబాలిక్గా పెట్టారు. సో వెరీ ఎక్సైటెడ్ టు సీ ద పాండాస్ అనమాట. సో వరల్డ్లోనే లేజియెస్ట్ అనిమల్ ఏదన్నా ఉందంటే పాండానే. అండ్ బ్రెయిన్లెస్ కూడా. సో ఖతార్లో చాలా బిల్డింగ్స్ అయితే వెరీ యూనిక్గా అయితే డిజైన్ చేసి ఉంటారు. సో చూడండి మొత్తం పార్క్ ఏదంతా నీట్గా అయితే ఉంది. మా జీవితం ఏమన్నా ఉందో అసలు. వీళ్ళ ఆర్కిటెక్చర్స్లు సూపర్ అనమాట. సో 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. బేసిక్ 2 పాండాలు అయితే ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చి ఫీమేల్ పాండా. సో పడుకో ఉంది. వీటికి ఇంకేం పని ఉన్నది అనమాట, తినడం పడుకోవడం. మొత్తం ఫుల్ ఎయిర్ కండిషన్తో నిండిపోయింది, చూడొచ్చు. సో చూడండి మొత్తం పాండా ఆడుకునేకైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్ ఇదైతే పడుకో ఉంది, మామూలుగా అయితే ఎగురుతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చింటే ఫీడింగ్ టైమ్. సో బ్యాంబూస్ అవన్నీ వేసి ఉంటారు. సో 2 పాండాలు ఉన్నాయి. ఇదంతా ఈ ఫీమేల్ పాండాకి ఇంత స్పేస్ అయితే ఉంది. అసలు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా. ఇక్కడైతే మీరు చూడండి మొత్తం ఎయిర్ కండిషనరే. సో మేబీ క్లైమేట్ కోసం ఇట్లా చేస్తుంటారేమో. సో అవతల పక్కనది మొత్తం అల్కోర్ పార్క్. సో అందులో అయితే కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. సింహాలు కానీ అలాగే పీకాక్స్ కొన్ని ఉన్న, జిరాఫీ కూడా ఉన్నాయి అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ. ఉడుకో ఉంది. ఇది మేల్ పాండా. ఇవి అట్లీస్ట్ కలితే అయినా వచ్చిందానికి బాగా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఈ దినేష్ కుంభకర్ణ మమ్మతో ఉడుకో ఉన్నాయి. సో దీని పేరు సుహేల్. సో వీళ్ళు నేమ్స్ అయితే పెట్టారనమాట. ఫీమేల్ దాని నేమ్ మర్చిపోయినా కానీ దీనికి వచ్చి సుహేల్ అయితే నేమ్. పండా. సో ఇక్కడైతే బాగా కనిపిస్తుంది చూడండి పాండా. సో ఇది సుహేల్ మేల్ పాండా. సో దీనికి అయితే ఫుడ్ అయితే ఏదో పెట్టున్నారు, గ్రాస్. అస్సలు కథనం కూడా కదలట్లేదు. ఫుల్ కుంభకర్ణులు మాత్రం పడుకో ఉంది. ఏముంది చెప్పండి, చల్లగా వేసేసినారు. టయానికి ఫుడ్ పెడతారు.
లోపల చల్లదనానికి దోలు తీరిన బయట వస్తే బాగుంది అనమాట. కొద్దిగా వచ్చా కొండ జోన్. సో ఇవన్నీ పెట్టిన పూలు అయితే కాదు, సో ఇవన్నీ న్యాచురల్గానే వస్తాను. సో ఈ ఫస్ట్ వైట్ రోజ్ తెలీదు, అది మామూలు చామంతి పూలు. అదే చూడొచ్చు అనమాట ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను అనేది. ఇది ఇక్కడ మొత్తం బ్యాంబూ అయితే గ్రో చేస్తాను. మొత్తం ఈ బ్యాంబూ ట్రీస్ అనమాట. సో పాండాకి బ్యాంబూ అంటే బాగా ఇష్టం. సో దానికి సింబాలిక్ అయితే పెంచుతాను, బట్ ఇది ఫీడ్ చేస్తాను నాకైతే తెలియదు. బట్ ఇది నాకు తెలిసి సింబాలిక్ అయితే చేస్తా అంటారు అనమాట. ఇవి కూడా బ్యాంబూయే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.